రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంగా విశాఖ గుర్తింపు పొందిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రిషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ రావడం అనేది అంత సామాన్యమైన విషయం కాదన్నారు. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కలకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై ఇబ్బందులు వచ్చాయన్నారు. బీచ్ పరిశుభ్రత కోసం 24 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. మరో బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆల్రెడీ రెడీ అయింది, త్వరలో శాంక్షన్ చేస్తాం. మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం కూడా చూస్తా ఉన్నాం. మొన్ననే సుపరిపాలనలో తొలేడుకు కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ వాతావరణంలో ఆ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అయితే ఈ రోజు ప్రధానంగా ఏదైతే ఈ రుషికొండ ఈ బ్లూ ఫ్లాగ్ సంబంధించిన బీచ్ కి సంబంధించి ప్రత్యేకంగా అన్నగారు దుర్గేష్ గారు ఈ రోజు ఇక్కడ రావడం, గతంలో కూడా చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఈ గుర్తింపున్న బీచ్ ఏకైక బీచ్ ఈ రుషికొండ బీచ్. వైజాగ్ అనేది ఈ రోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ గా ఉంది. మొత్తం ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరావతి అన్నప్పుడు కూడా ఆల్ హ్యాపెనింగ్ థింగ్స్ అని కూడా ఇక్కడ వైజాగ్ లో జరుగుతా ఉంది. ఒక పక్క ఐటీ గానీ, ఒక పక్క టూరిజం గానీ, మరో పక్క రియల్ ఎస్టేట్ గానీ, ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కూడా అవన్నీ కూడా వైజాగ్ సెంట్రిక్ గా మనకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఒక పక్క టీసీఎస్ వచ్చింది, మొన్నే గూగుల్ తో ఫైనలైజ్ అయింది, నిన్ననే కాగ్నిజెంట్ కూడా ఓకే చేశారు. మరో పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా స్టార్ట్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వైజాగ్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో మనకి అర్థమయ్యే విధంగా చూపిస్తా ఉంది. అటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే స్టేట్ లో ఉన్న ఏకైక